యాదవులకు రాజ్యాధికారం వచ్చేంత వరకు భారత చైతన్య యువజన పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా అఖిల భారత యాదవ్ మహాసంఘం నాయకులు బోనపైన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో యాదవ కార్తీక వన సమారాధన మహోత్సవ కార్యక్రమం గుంటూరు ఔటర్ రింగ్ రోడ్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్, బోనపైన శ్రీనివాస్ యాదవ్, కుమ్మర క్రాంతి కుమార్ హాజరయ్యారు. మన మధ్య ఉన్న ఈర్ష్య ద్వేషాలు వదిలి కలిసికట్టుగా రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా యాదవ నాయకులను గెలిపించుకోవాలని కోరారు. మీరు యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటున్నారు. అది మీకు రాజకీయంగా నష్టం చేకూరుస్తుందేమో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పారు. నేను ఒక్కటే చెప్పాను, ఎంతో మహిమాన్వితమైన చరిత్ర కలిగిన యాదవ జాతిలో నేను పుట్టాను. ఆ జాతిలో నన్ను భగవంతుడు పుట్టించాడు. యాదవ జాతి అంటే ఒక కులము కాదు, అది నా కుటుంబము. నా కుటుంబానికి విలువ ఇవ్వని నేను మిగిలిన జాతులను ఏ విధంగా విలువిస్తాను, మిగిలిన వర్గాలను ఏ విధంగా విలువిస్తాను, మిగిలిన వర్గాలకు నేను ఏ విధంగా న్యాయం చేయగలను? ఖచ్చితంగా నా జాతికి సంబంధించిన కార్యక్రమం ఎక్కడ జరిగినా ఏం జరిగినా నేను పాల్గొంటాను. దానివల్ల నాకు రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ నష్టం జరిగినా నేను పట్టించుకోననే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చూస్తున్న పరిణామాలు చూస్తుంటే, యాదవుల్లో వస్తున్న చైతన్యం చూస్తుంటే, బీసీలలో వస్తున్న చైతన్యం చూస్తుంటే, బహుజనుల్లో వస్తున్న చైతన్యం చూస్తుంటే, మహిళల్లో వస్తున్న చైతన్యం చూస్తుంటే, ముఖ్యంగా యువతలో వస్తున్న చైతన్యం చూస్తుంటే, ఈ రోజు ఇక్కడ జరుగుతున్నది కేవలము ఒక వన సమారాధన కార్యక్రమాలు లేదా మరొక కార్యక్రమమో కాదు. ఈ రాష్ట్రానికి గత 79 సంవత్సరాల నుండి పట్టిన దుష్ట గ్రహణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలించడానికి మొదలైన మహాయజ్ఞంలాగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలలో చైతన్యం వేస్తోంది. మార్పు కోరుకుంటారు. ఈ మార్పే కొనసాగినట్టయితే మనం ఏదైతే కలలు కన్నామో, ఏ మార్పు కోసమైతే దశాబ్దాల కాలం నుండి పోరాటం చేస్తున్నామో, కొట్లాడుతున్నామో, ఉద్యమం చేస్తున్నామో, ఏ హక్కుల కోసం, ఏ అభివృద్ధి కోసం, ఏ అధికారం కోసం అయితే కలలు కంటున్నామో, రాజకీయ ప్రసంగాలు కాదు. ఇక్కడ కులాన్ని అభివృద్ధి చేసుకునే దిశలా మనం ఏ విధంగా తల్లిదండ్రులు ముందుగా మన పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలనే ఆలోచన చేయడం కోసమే మేము కూడా ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. విద్య, వైద్య గురించి ముందుగా మీరందరూ మీ పిల్లల గురించి ఆలోచన చేయాలి. తర్వాత మీ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను ఆలోచన చేయాలి. రాజకీయ పరిస్థితులకు వస్తే 3 రకాల కులాలు ఈ రోజున 3 పార్టీలు నడుపుతూ ఉన్నాయి. ఈ రోజున వాటికి ధీటుగా మన కులం నుంచి కూడా రాజకీయ పార్టీ ఒకటి వచ్చింది, 4వ పార్టీ. రాబోయే ఎన్నికల్లో బీసీవై పార్టీ తోడుంటేనే అధికారం చేపడతామనే భయం ఏ రాజకీయ పార్టీకైనా కలిగించే దిశగా మనందరం ప్రయాణం కొనసాగించాలి. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, రామచంద్రరావు గారిని ఒక్క యాదవ్ కులానికి పరిమితం చేయొద్దు మీరందరూ దయచేసి. ఆయన రాజకీయ పార్టీ నడుపుతా ఉన్నాడు. మీ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని కులాలను కలుపుకొని బీసీవై పార్టీ వైపు వచ్చే విధంగా మీ ప్రయాణం కొనసాగించాలి. రాబోయే ఎన్నికల్లో బీసీవై పార్టీ నుండి, బీసీ కులాల్లో నుంచి, ఎస్సీ వర్గాల్లో నుంచి, ముస్లిం మైనార్టీ వర్గాల్లో నుంచి, కమ్మ, రెడ్డి, కాపు కులాల నుంచి కూడా సీట్లు ఇవ్వబోతారు రామచంద్ర యాదవ్ గారు. మన పార్టీ అభ్యర్థులు ఏ కులం నుంచి అయినా ఆ యొక్క రాజకీయ పరిస్థితుల్లో మనం గెలిపించుకోవడానికి సిద్ధంగా మన ప్రయాణం కొనసాగించాలి. మన పార్టీ బీసీవై మన పార్టీ అధ్యక్షులైన రామచంద్రరావు అన్న గారికి మరీ ముఖ్యంగా మనమందరం కూడా ఎప్పుడు కూడా అండదండలుగా ఉండాలి. ఎప్పుడు కూడా అండదండలుగా ఉండాలి. ఈరోజు ప్రతి పార్టీకి వారి యొక్క సిద్ధాంతపరంగా వాళ్ళ యొక్క కులపరంగా ఏ రకంగా అయితే అండదండలుగా ఉన్నారో
మన బీసీవై పార్టీకి సంబంధించి రామచంద్ర అన్న గారికి మన కులం తరపున కూడా ఎప్పుడు అండదండలు ఉండాలి, బాగా గుర్తుపెట్టుకోండి. బీసీల్లో పెద్దన్న పాత్రే, మనం ఎప్పుడు పెద్దన్న పాత్రే. కానీ ఆ పెద్దన్న పాత్రలో కూడా మనం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది, మనం నిర్వహించాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఇప్పుడు చేస్తున్నారు. ప్రతి ఒక్క ఏరియా ఎక్కడికి వెళ్ళినా అన్నకి మంచి స్వాగతం పలుకుతున్నారు. స్వాగతం పలకటమే కాదు, నేను ఎందుకు మీకు ఎందరికి చెబుతున్నా అంటే చైతన్యపరచుకోవాలి. మనం చైతన్యపరచుకోవడం అంటే ఏంటో తెలుసా? రేపొద్దున అన్న పార్టీ తరపున నిలబెట్టినప్పుడు ఓటేయటం చైతన్యపరచుకోవటం, మనం ఓటేయటం చైతన్యపరచుకోవటం అది రావాలి. ఇప్పటిదాకా ఏంటంటే పార్టీల పరంగా రకరకాలుగా మనం రకరకాల పార్టీల్లో ఉండి ఆ పార్టీల తరపున పోటీ చేయటం, ఆ తత్వంతోనే మనం ఎక్కువ ఉన్నాం. ఈరోజు మనకు ఒక పార్టీ వచ్చినప్పుడు ఆఫ్కోర్స్ ఎవరు ఎక్కడ నుంచున్నా తప్పకుండా ఓట్లేసి గెలిపించాలనే ఆలోచన మనకు ఉంటుంది. అదేవిధంగా